తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగం 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 పరిశాన్ అయిపోయారు. కాంగ్రెస్ వచ్చింది, పరిశాన్ అయిపోయారు. రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు, వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు. కాబట్టి రైతుల పక్షాన మేమున్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఇప్పుడు సన్నోట్లు 500 ఇస్తామన్నారు. వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు 420 గ్యారంటీలు ఏం చెప్పినో అవే మేము ఇంప్లిమెంట్ చేయము. రైతులకు పంట వచ్చింది కొన్ని టైం వచ్చింది, వాళ్ళు పంట కొంటలేదు. ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు. బోలెడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఒడ్లు కొంటలేరు. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి కొనుక్కుంటా కొనంగానే 2 రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసిన ఘనత మా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు, రైతులను పట్టించుకునే నాదుడే లేరు. 6 గ్యారంటీలు అన్నారు, రైతులకు అన్ని అన్నారు. 15,000 రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగు నీళ్లు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాము, మేము పండంగా